నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనకి దేవరా నుంచి 20th మన ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా సాంగ్ రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడు మన కొరటాల దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా ఎంత ఎక్స్పెక్టేషన్స్తో ఉంది? డెఫినెట్గా RRRని అయితే బ్రేక్ చేస్తుంది. ఒక పాన్ ఇండియాలో మరొక బ్లాక్ బస్టర్ సినిమా అయితే రాబోతుంది అనుకోవచ్చు. సో ఇంతకుముందు తీసిన ఆచార్య సినిమా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయింది, హిట్ కొట్టలేకపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఈయన పాన్ ఇండియన్ లెవెల్లోకి తీసుకెళ్లే సినిమా చేస్తున్నారు కొరటాల. మరి హిట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ తోటి మనకు సినిమా చేసిండు త్రివిక్రమ్, అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత ఇప్పుడు అంటే ఒక డైరెక్టర్ ఫ్లాప్స్ హిట్స్తో సంబంధం లేకుండా సినిమాలు అనేవి ఉంటాయి. కంటెంట్ బాగుంటే సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఫ్లాప్ తోటి అయితే సంబంధం లేదు. ఒక కొరటాల శివ లాస్ట్ టైం ఒక సినిమా చేసిండు కదా, జనతా గ్యారేజ్. తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నాగవంశీ గారు ఒక స్టోరీ పెట్టడం జరిగింది. అంటే ఈ సినిమాలో సాంగ్ ఇప్పుడు రిలీజ్ కాబోయే సాంగ్ హుకుం సాంగ్ని మరిపించే అంత ఉంటుంది అని చెప్పి. ఓకే, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనేటైనా ఒక మల్టీ టాలెంటెడ్ యాక్టరు, డ్యాన్సరు, సింగరు, మల్టీ టాలెంటెడ్ ప్రొఫెషనల్గా. అంటే చాలామంది మల్టీ టాలెంటెడ్ ఉంటారు, కానీ ఒక ప్రొఫెషనల్గా ఒక పాట పాడినంటే పర్ఫెక్ట్ ఒక సింగర్ పాడినట్టే ఉంటుంది. ఎన్టీఆర్ డ్యాన్స్ వేసిండంటే అల్టిమేట్ ఒక డాన్సరే కనపడతాడు. ఒక డైలాగ్ చెప్పిండంటే ఈయన తర్వాత ఇంకొకరు డైలాగ్ చెప్తారు అని కూడా ఇంకో ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విధంగా ఉంటుంది డ్యాన్సు, డైలాగ్ డెలివరీ, లేకపోతే ఎనీథింగ్ అనేది ఒక 24 క్రాఫ్ట్స్లలో 24 చేసే టాలెంట్ ఉన్నది ఎన్టీఆర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనిరుద్ధ్ని చూసుకున్నట్టయితే మనకి తమిళ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. సో తెలుగులో చూసుకున్నట్టయితే అజ్ఞాతవాసితో సినిమాలలో అడుగుపెట్టిన టాలీవుడ్లో ఇప్పుడు వారికి సరైన హిట్ సినిమాని అయితే కొట్టలేకపోయాడు. మరి ఇప్పుడు కొట్టొచ్చు అనుకోవచ్చా? డెఫినెట్గా కొరటాల శివ సాంగ్స్ డెఫినెట్గా అన్నీ బాగుంటాయి. లాస్ట్ టైం జనతా గ్యారేజ్లో కూడా మొత్తం ఆల్బమ్ సూపర్ హిట్. డెఫినెట్గా దగ్గరుండి కొరటాల శివ చేస్తాడనే అయితే నమ్మకం ఉంది. ఎన్టీఆర్ ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా మనకు చూపిస్తారు. థ్యాంక్ యూ అండి.